మల్లన్న సాగర్ నీళ్లను వెంటనే విడుదల చేసి పంట పొలాలకు అందించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గజ్వేల్ మండలం కొడగండ్ల కెనాల్ వద్ద ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రైతుల కరువు తీర్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మన రాష్ట్రం నీటిని ఏపీకి తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతాంగానికి సాగు తాగునీరు అందించాలనే ఆలోచనతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే రేవంత్ సర్కార్ రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మల్లన్న సాగర్ నీళ్లను తక్షణం విడుదల చేయకపోతే మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోనే రైతులే ఆ పని చేస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం తమపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే 10,000 బైకులతో రాజీవ్ రహదారిని దిగ్బంధం చేసి వంటావార్పు నిర్వహిస్తామని ప్రతాప్ రెడ్డి అన్నారు. ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి నీళ్ళు ఇవ్వట్లేదు, రైతుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇలా మేము రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మరి హరీష్ రావు గారి ఆదేశాల మేరకి మరి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేపట్టినాం. మరి భవిష్యత్తులో కూడా మరి 2-3 రోజులలో ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే మేము హరీష్ రావు గారి నాయకత్వంలో మల్లన్న సాగర్ గేట్లు ఓపెన్ చేస్తాం. వేలాది మంది రైతులతో అలా కూడా వినకపోతే ప్రభుత్వం మా మీద ఏదైనా కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే రాజీవ్ రహదారిని 10,000 బైకులతోని దిగ్బంధం చేస్తాం. వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తాం. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కోటి